యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు దేవుడు. ఎవరండి దేవుడు? ఎంతమంది ప్రార్థన చేసినా వారందరి పట్ల కృప చూపించడానికి కానీ వారందరినీ రక్షించడానికి కానీ దేవుడు ఐశ్వర్యవంతుడు. 13వ వచనం, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడతాడు. ఆయన నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. ఇప్పుడు పేరు అనేటువంటిది ఒకటి ఉంది. కంపల్సరిగా ఓయ్ అని పిలిస్తే ఎవరు పలుకుతారు? ఓయ్ అనేది పేరా? ఓ పేరు ఉంది రాజ్ కుమార్ అంటే రాజ్ కుమార్ పలుకుతాడు, అంతే కదా. లేకపోతే ఓ ఇట్రా పిల్లోడా ఇట్రా అంటే అమర్యాద. అది మర్యాద లేదు, గౌరవం లేదు, ఆ పిలుపు ఒక అర్థం లేదు. అటు పేరు ఒకటి ఉంది. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఏ నామంలో ప్రార్థన చేయాలి? ఒక పేరు పెట్టి ప్రార్థన చేయాలి. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో నువ్వు దేవుని నామంలో ప్రార్థన ఏ దేవుడి పేరు చెప్పావు? ఓ పేరు చెప్పాలి, అవునా కదా? అందుకే ప్రభు చెప్పాడు, నా నామములో మీరు తండ్రిని ఏది అడిగిన అది మీకు అనుగ్రహించు. అంటే ఆయన పేరు పెట్టి మనం పిలవాలి. ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడతాడు. అయితే ఇక్కడ రక్షించబడాలన్నా ప్రార్థన చేయాలన్నా ఆ నామం తెలియాలి, ఆ నామం తెలియాలి, ఆ పేరు తెలియాలి, ఆ దేవుడు తెలియాలి. అందుకే ఆ కింది వచనాల్లో 14 నుంచి ఏం చెప్పాడు? వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు? ఆ దేవుని గురించి తెలియదు, ఆయన మీద నమ్మకం లేదు, వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? నమ్మకం లేకుండా ఎలా అడుగుతారు? వీళ్ళు అడగలేరు. అందుకేమంటాడు కొనసాగింపుగా, విశ్వాసం లేదు కాబట్టి ప్రార్థన చేయలేరు. వినని వారిని ఎట్లా విశ్వసిస్తారు? అసలు ఆ దేవుని గురించి వినకుండా ఎలా నమ్ముతారు? వాళ్ళు ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం ఉంచాలంటే ముందు వినాలి కదా, దేవుని గురించి తెలియాలి కదా, ఆయన ఎవరో తెలియాలి, ఆయన ఏంటో తెలియాలి, ఇవన్నీ తెలియాలి కదా. కాబట్టి వినని వారి గురించి ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవారు లేకుండా ఎలా వింటారు? అసలు వాళ్ళకి చెప్పేవాడు లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? వాళ్ళకి వింటే తెలుస్తుంది, తెలిస్తే నమ్ముతారు, నమ్మితే ప్రార్థన చేస్తారు, నమ్మితే ప్రార్థన చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు రక్షించబడాలంటే చెప్పేవాడు కావాలి. ప్రార్థన చేసి వాళ్ళు రక్షించబడాలంటే ఎవరు కావాలి? చెప్పేవాడు కావాలి. అదే అంటాడు, ప్రకటించువారు లేకోకుండా వారు ఎట్లు నమ్ముదురు? ప్రకటించువారు పంపబడని ఎలా ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించే